బీసీ రిజర్వేషన్ బిల్లు సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షకు తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవిత చేపట్టిన నిరాహార దీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు సబ్బండ కులాల ప్రజలు పాల్గొన్నారని అన్నారు. కవిత నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంటనే నాయి బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు గడిచిన 20 నెలల కాలం నుండి మన కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోతామని ఆనాడు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు అబద్ధాల మాదిరిగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలతోటే ఆ కాంగ్రెస్ పార్టీ పుట్టింది, మోసాలతోటే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. కాబట్టి ఆ మోసము అబద్ధాలు అనేది ఆ పార్టీకి అలవాటు. కాబట్టి ఏదో మేము అన్నము తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అందరు మర్చిపోతారు, ఎవరు మాట్లాడడానికి. బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారైతే మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి. ఇలా మన వేరే పార్టీలు బీజేపీ కానీ ఇంకెవరో కానీ మన తెలంగాణలో ఉన్న వాళ్ళు గట్టిగా మాట్లాడేటోళ్ళు ఎవరూ లేరు, అంతా అమ్ముడుపోయే నాయకులు ఉండరు. కాబట్టి వాళ్ళు ఏదో అనుకుర్రు, కానీ వాళ్ళకు తెలుసు కవితక్క గారు ఒక ముందడి వేసిందంటే దాన్ని ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. గడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలని కవితక్క గారు ఆనాడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉక్కు సంకల్పం ఆనాడు ఆ ప్రభుత్వాలు ఏ విధంగా మనల్ని కట్టడి చేసిందో మనకందరికి తెలుసు. ఆనాడే అంతటి కట్టడి చేసి అంతటి దిగ్బంధనమైన పాలన చేసిన రోజుల్నే ఆనాటి ఉమ్మడి కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి ఆనాడు కవితక్క గారు 42 గంటల నిరవధిక నిరాధ చేసిన తర్వాతనే ఆనాటి ప్రభుత్వము, ప్రజా సంఘాలు, ప్రజలందరూ కూడా మమేకమై ఆనాడు కాంగ్రెస్ పార్టీ పైన ఎదురు తిరుగుతారన్న భయంతో ఆనాడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీ హాల్లో పెట్టిందంటే అది కవితక్క గారి పోరాటం అని కూడా ఈ సందర్భంగా మనం గట్టిగా సప్పట్ల ద్వారా అక్క గారికి అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. మరి 33% మహిళా రిజర్వేషన్ గురించి ఆల్ ఇండియా లెవెల్లో అనేక పరిహారాలు పార్లమెంట్ లో మాట్లాడిన ఘనత, మహిళల గురించి ఆ విధంగా మాట్లాడిన ఘనత ఎవరన్నా ఈ భారతదేశంలో ఉన్నారంటే అదొక కవితక్క గారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అనేకమైన పోరాటాలు అక్క గారు ఏది సంకల్పించినా ఉక్కు సంకల్పంతో ఉక్కు మహిళలాగా ముందుకొచ్చి సాధించేంత వరకు కూడా ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా అంటే అది కవితక్క గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈనాడు మనకిచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లను మాయ చేసి మదలాపు చేసి దాన్ని బొంద పెడతామని చూసింది. కానీ కవితక్క ఊకున్న ప్రసక్తే లేదు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన 10 రోజులలోనే ఆనాటి ఇప్పుడున్నటువంటి స్పీకర్ గారిని కలిసి అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలన్నది. కానీ ఆనాడు వాళ్ళు ఏదో టూతిగా అనుకుర్రు, ఏదో ఉట్టిగా అనుకుర్రు. కానీ మన రాష్ట్రంలో 33 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, మండలాలతో సహా అనేక కార్యక్రమాలలో కూడా కవితక్క గారు అనేక రౌండ్ టేబుల్, వందలాది రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి అనేక పరిహారాలు ఇదే వేదిక ద్వారా అనేక ధర్నా కార్యక్రమాలు కూడా అక్కగారు చేసి ప్రజలను కూడా మమేకం చేసి ప్రజలను చైతన్యం పరిచి చేసిన సందర్భంలో ఈ బీసీ ప్రజలు కూడా ఏదో చేస్తారు. కవితక్క గారు వారికి నాయకత్వం వహిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మెడలు వెంచి అక్కగారు అసెంబ్లీలో ఆవరణంలో జ్యోతిరావు పూలే విగ్రహం అన్నారు. కానీ వాళ్ళు 2 ఎకరాలు వచ్చి, ఎందుకంటే కవితక్క గారు పోరాటం మామూలుగా ఉండేది, ఖచ్చితంగా ఎదురు తిరిగిపిస్తుంది ఈ ప్రజలందరినీ. ఆ ప్రభుత్వం భయపడి మనకు జ్యోతిరావు పూలే విగ్రహానికి 2 ఎకరాల స్థలం కేటాయించిందంటే అది అక్కగారి పోరాటం అని కూడా ఈ గట్టిగా చెప్పదలుచుకున్నాను. మరి జ్యోతిరావు పూలే విగ్రహంతో పాటుగా ఆనాటి ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అనేకమైన విజయాలు సాధించింది. మరియు ఇప్పుడు 42% రిజర్వేషన్ సాధించడానికి అలింపెరగని పోరాటం
అక్కడ కూడా అనేక జిల్లాలలో 33 జిల్లాలు 10 ఉమ్మడి జిల్లాలతో పాటు మండల్ సెంటర్ల తాలూకా సెంటర్ల 7 అవకాశం వచ్చినా అక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు చేసి ప్రజలను చైతన్యపరిచి బీసీ ప్రజలను ఉద్యమం వైపు మళ్లింపజేసి ఇలా రాష్ట్రంలో ఎక్కడైతే 20 నెలల నుండి ఏదైనా చర్చ జరుగుతుందంటే అది బీసీ బిల్లు గురించి. ఎవరు వహిస్తున్నారు ఈ నాయకత్వం? ఉక్కు మహిళ మన అక్క రాణి రుద్రామదేవి వారసత్వం ఉన్నటువంటి ఆ సంకల్పం కలిగినటువంటి అక్క కవితక్క గారి పోరాటము ఖచ్చితంగా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా మన అసెంబ్లీలే గాని కౌన్సిల్లే గాని ఇలా మన బిల్లు పాస్ అయిందంటే ఎవరి పోరాటం? కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పోరాటం చేయలేదు. ఏమో పోరాటం అనగానే వాళ్ళకు తోకలు కట్ చేస్తుంది హైకమాండ్. ఎవరైనా ఇలా గట్టిగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి బీసీలు ఎమ్మెల్యేలే గాని మంత్రులే గాని ఎవరైనా మాట్లాడితే ఏమైతుంది? తెల్లార వర్గాల తోకలు కట్ అయిపోయి పదవులు కూడా విక్తాయి. ఇంకా ఏ పార్టీలైనా అంటే బీసీల గురించి మాట్లాడితే అలా తోకలు కట్ చేస్తారు వాళ్ళ అధినాయకులు. కానీ అక్క జాగృతి అధ్యక్షురాలు ఇలా కవితక్క గారు అలపేనమేన్ పోరాటం చేసిన సందర్భంగానే ఇలా అసెంబ్లీలో గాని కౌన్సిల్లో గాని బిల్లు పాస్ అయిందంటే అది కవితక్క గారి పోరాటం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గవర్నర్ గారు ఆర్డినెన్స్ ఆమోదించకుంటే ఇలా రాష్ట్రపతి గారు బిల్లు పాస్ చేయకపోతే మీరు లీగల్ గా ఫైట్ చేయలేరా రేవంత్ రెడ్డి గారు అని కూడా ఒక బీసీ బిడ్డగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు మీరు సుప్రీంకోర్టు దాఖలు పోతలేరు? పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో అక్కడ బీసీ బిల్లులు పాస్ అయిన తర్వాత అలా గవర్నర్ గారు పాస్ చేయడం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు వారి హక్కుల గురించి ఆ హక్కుల పోరాటాల గురించి వారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇలా మనకున్నటువంటి గవర్నమెంట్ కు ఈ రేవంత్ రెడ్డి గారికి అన్ని స్పష్టమైనట్టుగా వాళ్ళకి చేయాల్సినటువంటి అవకాశాలు అనేకమైనవి కూడా బీసీ రిజర్వేషన్ల గురించి ఉన్నాయి. కానీ దీని కాలయాపన మీరు అసెంబ్లీలో గాని కౌన్సిల్లో గాని బిల్లు ఆమోదించిన తర్వాత మీరు అఖిల పక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకుపోతలేరు? ఇలా బీసీ ప్రజలందరూ కూడా అనేక మంది కూడా ఈ చర్చ జరుగుతుంది. మీరు ఈ బడాబాయి ఉన్నటువంటి మీ నరేంద్ర మోడీకి కోపం తెచ్చిస్తారని కూడా మీరు పోతలేరా? లేకపోతే మీ బడాబాయి నరేంద్ర మోడీ మీరిద్దరు మిలాఖాతి ఈ ఎలా తెలంగాణలో ఉన్న బీసీలను మోసం చేస్తున్నా అని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. గతంలో ఇందిరా పార్క్ వేదికగా జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ఒక 6 నెలల కింద మీ అందరూ పోతిరి. బీసీల కాంగ్రెస్ ఉన్న బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ మతలాబు వాళ్ళ సంబంధించినటువంటి పాట పాడే నాయకులు వాళ్ళ పాట పాడే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కొమ్ముగాస బీసీ నాయకులు కొంతమంది వాళ్ళందరూ కలిసి కట్టగట్టుకొని పోతిరి. ఒక 4 బోగీలో ఒక రైల్లో మాట్లాడుకొని పోతిరి. జంతర్ మంతర్ గారు ధర్నా చేసిరి. ముఖ్యమంత్రి వచ్చే మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వస్తే మరి కాంగ్రెస్ అధ్యక్షుడు రావాలిగా రాహుల్ గాంధీ గారు. కానీ మరి మీ కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకి ఇష్టం లేదా? ముఖ్యమంత్రి అంటే ఆయనకి ఇష్టం లేదా? మరి ఎందుకు రాలేదు? బీసీలు అంటే ఇష్టం లేదా? మరి మీ రాహుల్ గాంధీ ఆ మీటింగ్ రాకపోయా? మళ్ళీ ఇప్పుడు కొత్త తందాన ఏర్పాటు చేసుకొని మళ్ళా జంతర్ మంతర్ గారి మీటింగ్ అని మన పొన్న ప్రభాకర్ అన్న మరి చెప్తున్నారు. పొన్న ప్రభాకర్ అన్న మీరు మన బీసీ మంత్రివే, నువ్వు మంచి బీసీ ముద్దు బిడ్డ కావాలంటే మీరు ఢిల్లీకి పోయారుగా. ఢిల్లీకి పోయి ఆనే ఉండి బిల్లు పాస్ చేసుకొని రాష్ట్రపతితో పాస్ చేసుకొని మీ రాహుల్ గాంధీని ఎట్లా బదలాడుకొని మీకు ఎట్లయినా మీ బడాబాయి మీ చోడాబాయికి బడాబాయికి దోస్తానం ఉంది కాబట్టి ఆ బిల్లు పాస్ చేసుకొని వస్తే మీరు స్వాగతిస్తారే. మరి సెకండ్ నాటకానికి తెరలేపి అవుతుంది ఇంకా కాలయాపన ఉంది ఇది ఉంది అది ఉంది అంటే మాత్రము ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా మిమ్మల్ని సహించారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ఇలా ఫ్లైట్ లో పోతురి, మీ నాయకులని ట్రైన్లలో తలరించిరి, 2000 మందో 3000 మందో పోతే ఓరి మాకు ఇబ్బంది ఏం లేదు, సంతోషమే. కానీ మీరు బీసీ బిల్లు పాస్ చేసుకొని వస్తేనే ఈ తెలంగాణ ఉన్న బీసీ బిడ్డల మీద హర్షిస్తారు. మీరు బిల్లు రాకపోతే అదే మాయ మాటలు చెప్తే మాత్రము ఈ తెలంగాణ ఉన్నటువంటి బీసీ బిడ్డలు కవితక్క గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీకు ఎదురుదాడి తప్పదని, బీసీల అగ్రానికి మీరు గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ముందుకు పోతున్న ఈ సందర్భంలో కాబట్టి అనేకమైనటువంటి పోరాటాల ఫలితంగా కవితక్క గారు చేసిన పోరాట ఫలితమే ఈ బీసీ బిల్లు ముందుకొచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయం, కొంతమంది పనికి మాలిన నాయకుడు ఒకడు ఉన్నాడు అని జనాభా లెక్కలకి తీసుకురా ఉంచురా నాకైతే తెలియదు. కానీ రెండు యూట్యూబ్ ఛానల్లో ఒక యూట్యూబ్ ఛానల్లో మెయింటైన్ చేస్తుండు. ఎందుకంటే ఆయన పేరు తీయాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే మమ్మల్ని అంత అవమానపరచుడు. అయితే ఒక
ఛానల్ పెట్టుకోండి, యూట్యూబ్ ఛానల్ అన్న పెట్టుకొని ఏం చేశాడు తెలుసా? అది యూట్యూబ్ ఛానల్ కాదు, బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేసే ఛానల్ అది. ఎందుకని ఆయన ముఖం మేము ఎన్నడూ చూడలేదు. మీరు ఉన్నోళ్ళు చూసిరా? నేను ఒక 20-25 ఏళ్ల సంది ఈ అన్న ఇంకొక ఈరున్న అందరం అన్నలం కూడా మీ బీసీ ఉద్యమంలో పనిచేసినాం. ఆర్ కృష్ణ వెంబడి జాజుల సీను ఇంకెవరో పెద్ద పెద్ద తరం ఉన్న నాయకులతో అందరితో పోయినాం. నేను పిల్లగాడి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా. కానీ మరి ఆయన ముఖం అయితే ఎన్నడూ కనవాలేదు నాకు. ఆయన ముఖం ఎన్నడూ కనవాలేదు. ఎవరైనా ఇంకా ఆయన పేరు చెప్పుతే మంచిది. చింతపాండి నవీన్ కుమార్ ఏదో మరి తీన్మార్ మల్లన్న ఏముంది ఒక ఛానల్ పెట్టుకుంటుండు, డబ్బులు వసూలు చేసుకుంటుండు. ఎవడైనా నచ్చడారనుకో ఇక తెల్లారని పని పడతాడు. ఇక ఈడిట్లా ఆయన ఇట్లా ఈయన ఇట్లా ఆయన ఇట్లా. గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా నల్గొండలో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యేని కూడా గతంలో నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు అంటే ఆ ఎమ్మెల్యే ఏం చేసింది తెలుసా? అరే అయ్యా నీ బట్టలు ఇప్పి కొడతా అని ఎప్పుడో బెదిరించిండు. అట్లా కూడా నీకు సిగ్గురాకపాయ్. మళ్ళీ ఇంకో విషయం చెప్పాడు ఈయన అన్న, ఇంకోటి కవితక్క గారు మా గురించి పోరాటం చేస్తారు. మా చిన్న తరగతుల వాళ్ళని ఈ బీసీ సమాజంలో అత్యంత వెనుకబడిన కులాలు సాకలి, మంగరి, కుమ్మరి, కమ్మరి, ఔసలి అనేకమైనటువంటి ఇలా పాములోలు, తేలోలు అందరిని కూడా అక్కగారి ఇంటికి వస్తే ఒక సోదరునిలాగా, ఒక తమ్మినిలాగా, ఒక అన్నలాగా ఆదరించి మమ్మల్ని ఇలా చైతన్యపరుస్తుంది. అలాంటి ఈ సందర్భంలో ఈ తీన్మార్ మల్లన్న అనేటోడు ఇలా ఓ నాయ బ్రాహ్మణ సంఘంలో ఒకరిద్దరు కలిసి పోయి 10,000కి 20,000 పోయి ఆ దీశలో కూర్చుంటుండ్రు. తీన్మార్ మల్లన్న మేము మనిషి పుట్టుక నుంచి చనిపోయేంత వరకు ఈ మానవుని సమాజంతో నిమగ్నమైన కులము, మమేకమైన కులం ఏదైనా ఉన్నదంటే అది మంగళి కులం. మా సేవ అన్ని పార్టీలు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులను అడుగుతున్నా, అందరు కూడా ఒక చెప్తున్నారు, ఇది కరెక్టేనా అని అడుగుతా ఉన్నాను. అంటే ఈ బీసీలో ఉన్నటువంటి అత్యల్పంగా ఉన్నటువంటి మా సమాజాన్ని, మా కులాన్ని మీరు అవమానపరిస్తే ఎదుటి కులాలు ఎందుకు స్పందిస్తలేరని అడుగుతా ఉన్నాను. ఏరే కులాలు 136 కులాలు మంగళి కులం ఒకటి. ఈ మంగళి కులాన్ని ఎంగిలి కులం అన్నటువంటి ఈ తీన్మార్ మల్లన్నని మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరని అడుగుతున్నా. ప్రశ్నిస్తలేరంటే మా కులాన్ని మీరు కూడా అవమానపరిచినట్టే. దయచేసి మీరు ప్రశ్నించాలన్నా ఈ వేదిక ద్వారా ఆర్ కృష్ణ గాని ఉద్యమాలు చేసినటువంటి పెద్దవాళ్ళని కూడా నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి వారిని మీరు మందలించాలి. అలాంటి వారిపైన మీరు ఒక మాట మాట్లాడాలి. అప్పుడే మీ పైన మా కులాలకు అభిమానం ఉంటుంది, మీ పైన మా కులాలకు అభిమానం ఉంటుంది తప్ప మా కులాన్ని అవమానపరిస్తే మీరు ఏం సపోర్ట్ చేయకుంటుంటే అన్న అది పద్ధతి కాదు. కానీ మా కవితక్క మాలాంటి కులాలను తీసుకొని నిన్న ఒక ఇంటర్వ్యూలో ఇది సమాజానికి సేవ చేస్తున్న కులాలు, సమాజంతో మమేకమైన కులాము అయినటువంటి ఈ మంగళి కులాన్ని, ఈ నాయ బ్రాహ్మణ కులాన్ని పలానాయన విమర్శించడం ఇది కరెక్ట్ కాదని కవితక్క గారు అన్నందుకు నా సమాజం తరఫున, బీసీ బంధువుల తరఫున అక్కగారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా మా బిల్లుల గురించి 250 యూనిట్ల గురించి అసెంబ్లీలో అనేక పర్యాయాలు మాట్లాడింది అక్క. అప్పుడే ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ బిల్లులు ఇచ్చేసిందంటే అక్కగారి పుణ్యమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరొకసారి చెప్తున్నా, ఈ తీన్మార్ మల్లన్నని ఈ వేదిక ద్వారా అడుగుతున్నా అక్కగారి సమక్షంలో. ఎందుకంటే బీసీ బాంధవులు అనేక మంది విద్యావంతులు, విద్యార్థులు, మేధావులు, అనేక కులాధ్యక్షులు ఉన్నారు. కాబట్టి ఆయన వారం రోజుల తీన్మార్ మల్లన్న మా కులానికి క్షమాపణ చెప్పకపోతే మీ అందరి ఆధ్వర్యంలో ఆయన ఆఫీసును ముట్టడించాలని మీరందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మీరు గట్టిగా సప్పర్లు కొడితేనే మాకు మద్దతు ఇచ్చినాడు, లేకపోతే మాకు మద్దతు ఇవ్వనట్టన్నా. కాబట్టి నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. తీన్మార్ మల్లన్న ఏది పడితే అది మాట్లాడుతున్నావు. గతంలో కూడా అక్కగారు ఇంతటి ఉద్యమం చేస్తున్నావు. అక్కగారు కూడా అక్కగారి పట్ల కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒకరు ఎవరు కూడా మాట్లాడని మాటలు మీరు మాట్లాడారు. ఇలా మా కులాల గురించి మాట్లాడుతారు, రేపు ఇంకో కులం గురించి మీరు మాట్లాడతారు. కాబట్టి నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఎందుకంటే కొంతమందికి మరి అట్లా మాట్లాడేవాళ్ళకి ఏమైతే అంటే నేనే ఎక్కువ మనగాని, నేనే ఎక్కువ, ఇది నాకు మొత్తం చరిత్ర తెలుసు, ప్రపంచం తెలుసు మరి అనుకుంటారు. కొంతమందికి ఎందుకు అనుకుంటారు అంటే వీళ్ళంటి వాళ్ళు మతి సింతం కోల్పోయి అనుకుంటుంటారు. కాబట్టి నేను దయచేసి చెప్తున్నా, నా వల్ల అయితే ఒక 5-10 వేలు నేను సహకరిస్తా. దయచేసి దండం పెడుతున్నా, ఆయనను తీసుకుపోయారు కదా చేయం చేయరు. ఈ దండం పెడుతున్నా, మీరందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చిన్న కర్రతోటే మందలించాలి. లేకపోతే నేను మునగాని, నేను ఇది కానీ అంటే సమాజంలో ఎవరు ఒప్పుకోరు.
కాబట్టి అన్నట్టు కాబట్టి అక్కగారి 72 గంటల దీక్షకు మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాలి, పెద్ద ఎత్తున ఇచ్చేయాలి. ఇలా 72 గంటల పోరాటానికి మనం అందరం కూడా ఉండాలి. ఏ పోలీసులు కూడా ఏం చేయాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లే అక్కగారు బలిపెరగని పోరాటం చేసి అన్నిటిని తెలంగాణ తెచ్చిన వాళ్ళం మనమే. ఈ తెలంగాణలో అన్ని కులాలకు న్యాయం చేసింది అక్కగారి నాయకత్వం కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కవితక్క గారికి కుల బాంధవులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి. ఆ మైక్ బంద్ ఒక్క నిమిషం. ఇవాళ మన దగ్గరికి గౌరవనీయులు పెద్దలు అర్జున్ సింగ్